హలో హాయ్ కలర్ఫుల్ దమ్ బిర్యానీ చూడండి. ఆల్ కలర్స్ ఉంటాయి. సో ఈ దమ్ బిర్యానీని షార్ట్లో చెప్పేస్తాను చూడండి. ఇదిగోండి దమ్ బిర్యానీ. హలో హాయ్, నేను మీ స్వాతి మేడం, ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ. ఈ దమ్ బిర్యానీకి మనం ముందుగా ఉల్లిపాయలని ఇలా పొడవుగా కోసుకొని, పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని నెయ్యిలో ఉల్లిపాయలని బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ చికెన్ని కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం అలా జ్యూస్ లాగా ఉండాలి. నెక్స్ట్ బాస్మతి రైస్ని ఓన్లీ 70% ఉడికించేసి ఇలాగా వాష్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకు కావాల్సింది మసాలా ప్యాకెట్, బిర్యానీ మసాలా ప్యాకెట్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లేయర్ బై లేయర్ వేసి దమ్ చేసుకోవడమే చూపిస్తాను. ఉల్లిపాయలు బాగా రెడ్ షేడ్లోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ మసాలా ప్యాకెట్లో ఉండే మసాలాను కూడా ఇందులో వేయించేసుకోవాలి. చిన్నటి మంట మీద చక్కగా ఒక లిడ్ పెట్టి ఉడకపెట్టేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హలో హాయ్, నేను మీ స్వాతి మేడం, ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ. ఈ దమ్ బిర్యానీకి మనం ముందుగా ఉల్లిపాయలని ఇలా పొడవుగా కోసుకొని, పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని నెయ్యిలో ఉల్లిపాయలని బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ చికెన్ని కర్రీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం అలా జ్యూస్ లాగా ఉండాలి. నెక్స్ట్ బాస్మతి రైస్ని ఓన్లీ 70% ఉడికించేసి ఇలాగా వాష్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకు కావాల్సింది మసాలా ప్యాకెట్, బిర్యానీ మసాలా ప్యాకెట్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లేయర్ బై లేయర్ వేసి దమ్ చేసుకోవడమే చూపిస్తాను. ఉల్లిపాయలు బాగా రెడ్ షేడ్లోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ మసాలా ప్యాకెట్లో ఉండే మసాలాను కూడా ఇందులో వేయించేసుకోవాలి. సాల్ట్ కూడా ఇందులో వేయాలి. దమ్ బిర్యానీ కోసం ముందుగా ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి. సిమ్లో పెట్టి ఒక వెసల్ని పెట్టుకొని హాఫ్ స్పూన్ నెయ్యి వేయాలి. ఓకే, మనం చికెన్ వండాం కదా, అందులో కొంచెం సూప్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. 70% ఉడికించుకున్న బాసుమతి రైస్ని ఒక లేయర్ వేసుకోవాలి. వన్ లేయర్ పూర్తిగా కళాయి అంతా పట్టేటట్టుగా ఒక లేయరు వేసుకోవాలి. ఈ లేయర్ పైన చికెన్ పీసెస్ అన్నిటినీ ఒక లేయర్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మనం నెయ్యిలో వేయించుకున్నాం కదా మసాలా, అది కూడా ఇప్పుడు ఒక లేయరు ఇందులో వేసేయాలి. అలాగే మళ్ళీ ఇప్పుడు రైస్ మరో లేయర్. ఇప్పుడు మొత్తం చికెను, మనం వండుకున్న చికెన్ అంతా ఇందులో వేసేయాలి. మళ్ళా ఆనియన్స్, పైన మిగిలిన రైస్ అంతా కూడా మళ్ళీ వేసేసుకోవాలి. ఇలాగా రైసు, నెక్స్ట్ మసాలా, ఆనియన్స్ అన్నీ కూడా లేయర్ బై లేయర్ వేసేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యిని కూడా వేసేసి చక్కగా మూత పెట్టేసుకొని దమ్ చేయాలి. చిన్నటి మంట మీద చక్కగా ఒక లిడ్ పెట్టి ఉడకపెట్టేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.